ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. తాజాగా రియాదు వేదికగా ఉక్రెయిన్ అమెరికా అధికారుల మధ్య చర్చలు జరిగాయి. శాంతి ఒప్పందం నిబంధనలపై చర్చించారు. ఒకవైపు శాంతి ఒప్పందానికి ట్రంప్ ఒత్తిడి పెంచుతున్నాడు. ఆయుధ సాయాన్ని నిలిపేసి ఉక్రెయిన్ను బలవంతంగా శాంతి వైపు అడుగులు వేయిస్తున్నాడు. మరోవైపు రష్యా భీకరమైన దాడులతో విరుచుకుపడుతుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. యుద్ధం కొనసాగించి మరింత భూభోగాన్ని కోల్పోవడమా లేక శాంతి ఒప్పందంతో ఉన్నదాన్ని కాపాడుకోవడమా అన్నది జెలెన్స్కీ ఎటు తేల్చుకోలేకపోతున్నాడు. అన్ని అవకాశాలను కోల్పోయి ట్రంప్ ముందు సరెండర్ అవుతున్నాడు. చివరికి మీరు ఏది చెబితే అది అని అంగీకరించాల్సిన పరిస్థితి జెలెన్స్కీకి దాపురించింది. ఉక్రెయిన్ యుద్ధంలో తాజా పరిణామాలపై డీటెయిల్డ్ స్టోరీ, వాచ్ ఇట్. కర్స్క్లో రష్యా వేట మొదలుపెట్టిందా? ట్రంప్ మాటే జెలెన్స్కీకి వేదమవుతోందా? కీవ్ పోరాడితే మరింత భూభాగం కోల్పోవడం ఖాయమా? యుద్ధంతో సంక్షోభానికి గురైన ఉక్రెయిన్ పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోంది. ఈ వారం ఆ దేశానికి ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీకి అత్యంత కీలకమైనది. ఎందుకంటే ఈ వారమే సౌదీ అరేబియా రాజధాని రియాద్లో ఉక్రెయిన్ అమెరికా అధికారుల మధ్య సమావేశం జరగబోతున్నది. ఈ సమావేశమే ఉక్రెయిన్ తలరాతను, దాని భవిష్యత్తును నిర్ణయించొచ్చు. అదే సమయంలో రణరంగంలో ఉక్రెయినియన్ దళాలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. భీకరమైన రష్యా దాడులతో పారిపోతున్నారు. మరోవైపు మాస్కో యుద్ధంపై మరింత పట్టును సాధిస్తోంది. 2 రోజుల క్రితం రష్యన్ సేనలు భారీ దాడిని ప్రారంభించాయి. కర్స్క్లో రష్యా భీకర దాడులు చేస్తున్నది. అక్కడ ఉక్రెయినియన్ దళాల్ని లక్ష్యంగా చేసుకుంది. మాస్కో నివేదికల ప్రకారం కర్స్క్ నుంచి ఉక్రెయినియన్ దళాలు పారిపోతున్నాయి. కర్స్క్ ప్రాంతం పశ్చిమ రష్యాకు చెందినది. గత ఏడాది ఈ ప్రాంతంపై ఉక్రెయిన్ దాడి చేసి రష్యాలోకి చొరబడింది. అప్పట్లో ఉక్రెయినియన్ దళాలు కర్స్క్లోని పలు భూభాగాలను స్వాధీనంలోకి తీసుకున్నాయి. వాస్తవానికి కర్స్క్ భూభాగాలను అడ్డుపెట్టుకుని రష్యాతో బేరసారాలు నిర్వహించాలని కీవ్ ప్లాన్ చేసింది. అంటే రష్యా స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ భూభాగాలను వెనక్కి తీసుకోవాలన్నది జెలెన్స్కీ ఎత్తుగడ. కానీ ఉక్రెయినియన్ భూభాగం 20% పైగా రష్యా నియంత్రణలోనే ఉంది. ఈ భూభాగంతో పోలిస్తే కర్స్క్ చాలా తక్కువ భూభాగం. కానీ అది రష్యన్ భూభాగం. అది ఉంటే ఉక్రెయిన్కు కొంత ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు ఆ భూభాగాన్ని ఉక్రెయిన్ కోల్పోతున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కర్స్క్లో రష్యా భారీ ఆపరేషన్ను ప్రారంభించింది. కర్స్క్ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే కర్స్క్లోని పలు గ్రామాలను రష్యా దళాలు తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు మాస్కో చెబుతోంది. ఇప్పుడు రష్యన్ దళాల లక్ష్యం ఉక్రెయినియన్ దళాల్ని చుట్టుముట్టడం. కర్స్క్లో సుమారు 10,000 మంది ఉక్రెయినియన్ సైనికులు ఉన్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి. వారంతా ఇప్పుడు రష్యా దాడిని తట్టుకోలేక పారిపోవడానికి లేదా లొంగిపోవడానికి యత్నిస్తున్నట్టు మాస్కో చెబుతోంది. రష్యన్ల దాడులతో ఉక్రెయిన్ దళాల్లో సైనికుల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. మరోవైపు అమెరికా సైనిక సాయాన్ని ఉపసంహరించుకుంది. దీంతో ఉక్రెయిన్ మరింత బలహీనంగా మారింది. అదే అదనుగా రష్యా తమ భూభాగాలను వెనక్కి తీసుకోవడంతో పాటు ఉక్రెయిన్లోని మరిన్ని భూభాగాలను సొంతం చేసుకోవాలని యత్నిస్తోంది. పెద్ద ఎత్తున ఉక్రెయిన్పై దాడులు చేస్తోంది. తాజాగా ఉక్రెయిన్పై రష్యా భీకర డ్రోన్ దాడులకు దిగింది. 130 డ్రోన్లను కూల్చేసినట్టు కీవ్ వెల్లడించింది. ఇప్పుడు డ్రోన్లతో దాడి ఉక్రెయిన్లో నిత్యకృత్యంగా మారింది. రష్యన్ డ్రోన్లు ఉక్రెయినియన్ నగరాలపై నిప్పులు కురిపిస్తున్నాయి. 2 రోజుల క్రితం ఉక్రెయిన్ నైరుతి ప్రాంతం ఒడెస్సాను రష్యన్ సైన్యం టార్గెట్ చేసింది. పలు పౌర స్థావరాలు దెబ్బతిన్నాయి. ఈ దాడుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే స్థానికులు మాత్రం దాడులతో షాక్కు గురైనట్టు చెబుతున్నారు. కానీ రేపెలా ఉంటుందో అన్న ఆందోళన వారిని భయపెడుతోంది. తాజాగా ఉక్రెయిన్లోని డోబ్రోపిలియా, ఖార్కివ్లోని పలు ప్రాంతాలపై రష్యా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో 14 మంది మరణించారు, పలువురు గాయపడ్డారు. 8 అంతస్తుల భవనాలు 30కి పైగా దెబ్బతిన్నాయి. రష్యా దాడుల నుంచి ప్రజల్ని రక్షించుకునేందుకు తమ వైమానిక రక్షణను బలోపేతం చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పిలుపునిచ్చాడు. ఈ దాడులతో రష్యా లక్ష్యం ఒక్కటే, అది ఉక్రెయిన్ను బలహీనపరచడమే. అటు యుద్ధంలో ఇటు చర్చల్లో ఉక్రెయిన్కు ఆప్షన్లు లేకుండా క్రెమ్లిన్ ఎత్తులు వేస్తోంది. ఉక్రెయిన్లో పరిణామాలు ఇలా ఉంటే తాజాగా ఆ దేశాధ్యక్షుడు రియాద్కు చేరుకున్నాడు. ఎందుకంటే అమెరికా ఉక్రెయినియన్ అధికారుల మధ్య చర్చలు ఈ నగరంలోనే జరుగుతున్నాయి. శాంతి ఒప్పందం గురించి ఇరు దేశాల అధికారులు చర్చించారు. సౌదీ అరేబియా మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. గత నెలలో అమెరికా, రష్యా మధ్య కూడా ఇలాంటి సమావేశాన్ని రియాద్ నిర్వహించింది. ఇప్పుడు ఉక్రెయిన్ వంతు వచ్చింది.
తమ వాదనలు వినిపించడంతో పాటు అమెరికాతో సంబంధాలను పునరుద్ధరించుకోవాలని ఉక్రెయిన్ ఆశిస్తోంది. తాజాగా సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్తో జెలెన్స్కీ సమావేశమయ్యాడు. అయితే అమెరికా, ఉక్రెయిన్ అధికారుల మధ్య జరుగుతున్న చర్చల్లో మాత్రం జెలెన్స్కీ పాల్గొనడం లేదు. సల్మాన్తో సమావేశం అనంతరం అతడు తిరిగి బయలుదేరాడు. అమెరికన్ల సమావేశంలో జెలెన్స్కీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ప్రాతినిధ్యం వహించారు. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హాజరయ్యాడు. అయితే ఉక్రెయినియన్లు ఏం చర్చించారు అంటే, ఉక్రెయిన్ శాంతి ప్రణాళికలతో తమ గొంతుకను వినిపించారు. తమకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకునేలా అమెరికాను ఒప్పించేందుకు యత్నించనున్నారు. గత వారమే ఈ చర్చలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు క్లారిటీ ఇచ్చారు. జెలెన్స్కీ చేస్తున్న 2 కీలక డిమాండ్లు ఏంటి? జెలెన్స్కీ మొదటి డిమాండు డ్రోన్ క్షిపణుల దాడుల్ని ఆపడమే. రెండో డిమాండు నల్ల సముద్రంలో సైనిక కార్యకలాపాలు నిలిపేయాలి. సింపుల్ గా చెప్పాలంటే పుతిన్ దాడుల్ని ఆపాలని జెలెన్స్కీ కోరుకుంటున్నాడు. అయితే జెలెన్స్కీ డిమాండ్లను అమెరికన్లు పట్టించుకుంటారా అంటే అసంభవమని అనిపిస్తోంది. ఎందుకంటే 2 రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చూడండి. ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ట్రంప్ విమర్శలు గుప్పించాడు. ఖనిజాల ఒప్పందంపై జెలెన్స్కీ సంతకం చేస్తారని అనుకుంటున్నట్టు చెప్పారు. కానీ వారు శాంతిని కోరుకోవటం లేదని మండిపడ్డారు. శాంతి దిశగా ఉక్రెయిన్ అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నాడు. 2 రోజుల్లో ఉక్రెయిన్ విధానం ఏమిటో స్పష్టంగా తెలుస్తుందని ట్రంప్ వివరించాడు. ట్రంప్ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఉక్రెయిన్ శాంతి ఒప్పందానికి సిద్ధంగా లేదన్నమాట. ట్రంప్కు జెలెన్స్కీ క్షమాపణలు చెప్పిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. తాను పంపిన లేఖలో శాంతి చర్చలకు జెలెన్స్కీ అంగీకారం తెలిపాడు. కానీ ట్రంప్ను ఒప్పించడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఉక్రెయిన్ విషయంలో అమెరికా 2 అంశాల్లో ఒత్తిడి చేసే అవకాశం ఉంది. రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని వదులుకోవడం, ఉక్రెయిన్లో ఎన్నికలు నిర్వహించడమే. వాస్తవానికి రియాద్లో చర్చలను రష్యా నిశ్చితంగా పరిశీలిస్తోంది. ఈ చర్చల్లో తాము ఆశించిన దానికంటే అమెరికా ఆశించిందే కీలకమని క్రెమ్లిన్ ప్రతినిధి చెప్పాడు. ఉక్రెయినియన్ ప్రజలు శాంతి కోసం సిద్ధంగా ఉన్నారని నిరూపించడానికి అమెరికా వేచి ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోందని క్రెమ్లిన్ తెలిపింది. వాస్తవానికి కీవ్ పాలకులు శాంతిని కోరుకుంటారా లేదా అనే ప్రపంచం ఎదురుచూస్తోందని క్రెమ్లిన్ వెల్లడించింది. ఇప్పుడు అమెరికా ఏం నిర్ణయిస్తుందో వేచి చూడాలని క్రెమ్లిన్ వివరించింది. నిజం చెప్పాలంటే ఉక్రెయిన్ పరిస్థితి దారుణంగా ఉంది. కీవ్కు నిఘా సమాచారాన్ని పంచుకోవడాన్ని తిరిగి ప్రారంభించామని వాషింగ్టన్ తెలిపింది. కానీ యుద్ధభూమిని మార్చడానికి ఈ సమాచారం ఏమాత్రం సరిపోదు. యుద్ధంలో ఉక్రెయిన్ బలగాలు పోరాడటానికి ఆయుధాలు అవసరం. ఆ ఆయుధాలను ఇవ్వడానికి అమెరికా నిరాకరించింది. సో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. అమెరికా ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని చేసుకోవడమా లేక మరింతగా భూభాగాన్ని కోల్పోవడమా అన్నది తెలియడం లేదు. ఏది ఏమైనా శాంతి ఒప్పందం విషయంలో ఉక్రెయిన్పై ఒత్తిడి పెంచుతోంది. యుద్ధాన్ని ముగించేందుకు వేగంగా అడుగులేస్తోంది. అయితే ఈ యుద్ధాన్ని ట్రంప్ ఎలా ముగిస్తాడన్నదే అసలు మ్యాటర్.